హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే సెకండ్ టీ20లో మా టీమిండియా జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ముఖ్యంగా మహమ్మద్ షమి సెకండ్ టీ20లో రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా అని అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇందులో భాగంగానే తొలి టీ20లో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఇంగ్లాండ్ పైన 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తోనైతే లీడ్లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అదే సెకండ్ టీ20లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కనబరచాలని అయితే టీమిండియా అయితే భావిస్తుంది. అయితే సెకండ్ టీ20 వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే సెకండ్ టీ20 అయితే జరుగుతుంది. అయితే సెకండ్ టీ20లో వచ్చేసరికి టీమిండియా గెలవాలనే పట్టుదలతో ఒక దిక్కు చూస్తుంటే, అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి సెకండ్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్లో అయితే అడుగేయాలని అయితే ఇంగ్లాండ్ అయితే చూస్తుంది. సెకండ్ టీ20 మాత్రమైతే ఓవర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. సెకండ్ టీ20లో వచ్చేసరికి మహమ్మద్ షమి ఆడతాడా లేదా అని అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మ్యాక్సిమం వచ్చేసరికి సెకండ్ టీ20లో కూడా మహమ్మద్ షమి అయితే బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై పిచ్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పిన్నర్లకే అనుకూలంగా ఉంటుంది. మొదటి టీ20లో చూస్తుంటే మన టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో ఒక పేసర్తోనైతే బరిలో దిగింది. ముగ్గురు స్పిన్నర్లు వచ్చేసరికి రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్. ముగ్గురు స్పిన్నర్లు. పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్. ఓవరాల్గా 4 బౌలర్తో అయితే టీమిండియా బరిలో దిగింది. ఆ నార్మల్ స్పిన్ పిచ్చే. చెన్నై పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి మహమ్మద్ షమి మాత్రమైతే సెకండ్ టీ20లో కూడా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. అసలు మహమ్మద్ షమి ఎందుకు బెంచ్కే పరిమితం చేస్తున్నారనే దానికైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇండియా వచ్చేసరికి రాబోయే రోజుల్లో ఛాంపియన్ ట్రోఫీ అయితే ఆడనుంది ఫిబ్రవరి 19 నుంచి. అది దృష్టిలో పెట్టుకునే మహమ్మద్ షమి వచ్చేసరికి మహమ్మద్ షమి పైన ఎక్కువ భారం పడకుండా చూసుకుంటుందనైతే తెలుస్తుంది టీమిండియా మేనేజ్మెంట్ మాత్రమైతే. అందుకే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో వచ్చేసరికి మహమ్మద్ షమి కేవలం 1 లేదా 2 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం అయితే బిస్ అయితే తీసుకున్నట్లయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది. మరి మహమ్మద్ షమి వచ్చేసరికి మరి ఎప్పుడు బరిలో దిగుతాడు అనేది అయితే చూడాలి. ఓవరాల్గా వచ్చేసరికి మహమ్మద్ షమి కూడా సెకండ్ టీ20లో వచ్చేసరికి బెంచ్కే పరిమితం అయితే క్లియర్ కట్ అయితే 100% అయితే కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. మరి సెకండ్ టీ20లో వచ్చేసరికి టీమిండియా జట్లు ఏదైనా మార్పులు చేస్తుందా లేదా అని అయితే తెలుసుకుందాం. టీమిండియా సెకండ్ టీ20లో వచ్చేసరికి ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి టీ20లో ముగ్గురు స్పిన్నర్లకు పేసర్తో బరిలో దిగిన టీమిండియా చెన్నై పిచ్ వచ్చేసరికి సేమ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి బౌలింగ్ పొజిషన్లో ఎటువంటి మార్పు చేయకపోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కూడా ఎటువంటి మార్పు అయితే చేయదు. ఎందుకంటే మొదటి టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ మంచి పర్ఫార్మెన్స్ కనబరచడం జరిగింది. అదేవిధంగా వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి అయితే బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఇలాంటి టైంలో బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో కూడా ఎటువంటి మార్పు అయితే చేయకపోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మొదటి టీ20లో ఏ ప్లేయింగ్ 11తో బరిలో దిగిందో సెకండ్ టీ20లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. సెకండ్ టీ20లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంటుంది. ఓపెనింగ్ పొజిషన్లో అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రానున్నారు. ఆ తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి అయితే మిడిల్ ఆర్డర్లో అయితే రానున్నారు. బౌలింగ్ పొజిషన్లో రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పొజిషన్లో రానున్నారు స్పిన్ బౌలింగ్లో. పేస్ విభాగంలో చూసుకుంటే యథావిధిగా అర్షదీప్ సింగ్ పేస్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అదే సెకండ్ టీ20లో వచ్చేసరికి బౌలింగ్ పొజిషన్ అయితే మరోసారి అయితే అద్భుతంగా రాణించాలి అక్షర్ పటేల్ కానీ, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్ విభాగంలో ఆకట్టుకోవాలి. పేస్ విభాగంలో వచ్చేసరికి మరోసారి హర్షదీప్ సింగ్ తనదైన స్టైల్లో ఆకట్టుకుంటే సెకండ్ టీ20లో కూడా టీమిండియా గెలిపే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్పిన్కి అనుకూలంగా పిచ్ల పైన అయితే మన భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి మన టీమిండియా బ్యాటర్లు మంచి ప్రదర్శన అయితే చేయాలి. మొదటి టెస్ట్లో లాగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. మరోసారి వీళ్ళు ముగ్గురు రాణిస్తే టాప్ ఆర్డర్లో టీమిండియాకి అయితే తిరుగుండదు. భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చేజింగ్లో కూడా వీళ్ళు మంచి ప్రదర్శన చేస్తే టీమిండియాకి అయితే తిరుగుండదు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్లు రాణిస్తే టీమిండియాకి అయితే తిరుగుండదు. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ ఇటు బౌలింగ్ పొజిషన్
అని చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మ్యాక్సిమం సెకండ్ టీ20లో కూడా టీమిండియా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే టీ20లో మ్యాచ్ ఎటువైపు తిప్పుతుందో అయితే ఎవరు ఊహించలేదు విధంగా అయితే మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. మరి చూద్దాం సెకండ్ టీ20లో టీమిండియా గెలుస్తుందా, ఓడిపోతుందా అనేది అయితే మనమైతే చూడాలి. సెకండ్ టీ20 వచ్చేసరికి జనవరి 25న చెన్నై చెపాక్ వేదిక అయితే జరుగుతుంది. మరి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.